బిగ్ బాస్ సెకండ్ వీక్లో నేను ఇచ్చిన కంటెంట్ చాలా ఉండింది. అది బయటికి ఎందుకు రాలేదు నేను నిజంగానే ఆశ్చర్యపోయే బయటకు వచ్చిన తర్వాత. ఒకటి, టాస్కుల్లో నన్ను ఆడించలేదు, నా పేరు రాలేదు. ఒకే ఒక టాస్క్, ఆ సాక్స్ టాస్క్లో నేను ఆడతా అన్నప్పుడు కూడా ఆ కెప్టెన్ నన్ను వద్దంది. సో ఏ రకంగానూ టాస్కుల్లో పాల్గొనే అవకాశం రాలేదు. ఆఖరికి సంచాలకుగా చేస్తాను అనుకున్నప్పుడు కూడా ప్రేరణ నేను ఏం చేయలేదు కదా, నేను వస్తానంటే సరే ప్రేరణకి సంచాలకి ఇచ్చాం. సో ప్రేరణ ఏదో అంత గేమ్ ఎలా అనిపిస్తుంది సార్? జెన్యూనా? నామినేట్ చేసినప్పుడల్లా నాకు కట్టప్ప బాహుబలిని పొడిచినట్టే అనిపించేది. కాదు, ఇప్పుడు ఆయన నామినేట్ చేసినా కూడా నేను ఎప్పుడు కూడా నామినేట్ చేస్తే ఏమవుతుంది, నాకు జనాలు ఉన్నారు కదా, వాళ్ళకి నేను నచ్చితే నేను ఎక్కడ పోతాను అనుకునేవాడిని. ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు ఓడియన్ అంటారు అనుకున్నాను, బట్ ఆడియన్స్ ఓడిచ్చేస్తాం. కరెక్ట్ అన్న. మనకంటే ఇంకో పల్లవి ప్రశాంత్ అవుతారని మీరు అంటారా అన్న? సో నేను ఎలిమినేషన్ అయినందుకు అస్సలు ఏ రకమైన బాధ లేదు. ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వచ్చాను హ్యాపీగా. అండ్ ఎలిమినేషన్ చేసిన నా హౌస్ మేట్స్ని కూడా నేను తప్పు పట్టను. వాళ్ళందరూ కూడా ప్రేమతోనే నేను నా బిడ్డను చూడాలనే కోరికతోటి వాళ్ళు ఎలిమినేషన్ చేశారు. బయటికి ఏ రీజన్స్ అయినా చెప్పుకుండొచ్చు. కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే ఈ వారం రోజుల్లో నాకు అవకాశాలు తక్కువ రావడం, మరి అది కావాలనా లేకపోతే దురదృష్టవశాత్త అనేది అది పక్కన పెడితే, సరే టాస్కుల విషయం లేకపోయినా నేను వేసిన జోకులు కావచ్చు, నేను మీకు ఎంతమందికి నేను ఎవరికి తెలియదట ఈ విషయం. ఈ దొంగతనాలు చేస్తున్నారు కదా, అది ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇక్కడ చూసి అతను చూసుంటారు కదా. చెప్తా, అదేంటంటే ఒకసారి ఒక పల్పీ ఆరెంజ్, విష్ణుప్రియ పల్పీ ఆరెంజ్ తాగేసి తీసుకొచ్చి మా రూమ్ లో ఉంది. భయ్యా వినండి, విష్ణుప్రియ పల్పీ ఆరెంజ్ తాగేసి మా రూమ్కి వచ్చి కాస్త ఊరిచ్చింది. తాగేసిన ఖాళీ బాటిల్ అక్కడ పెట్టింది. అది ఏం చేసుకుంటారు, నేనేం చేశాను, ఆ ఖాళీ బాటిల్ పట్టుకెళ్ళి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో పసుపు వేసి కొంచెం కారం వేసి కరెక్ట్గా పల్పి ఆరెంజ్ కలర్లో తయారు చేశాను. ఆ బాటిల్ చేసుకొని నేను జేబులో పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నా. ఆదిత్యం అటు ఇటు తిరుగుతూ ఏంటి జేబులో ఏముంది, ఏమన్నా కొట్టేసావా అన్నాడు. ఎవరికి చెప్పవు కదా అన్నాడు. చెప్పాలంటే ఇట్లా తీసి చూపించా. వాళ్ళు వేరే క్లైన్, మాది వేరే క్లైన్ కదా, తీసి చూపించా. పల్పీ ఆరెంజ్ మీకు ఎక్కడిది, మీకు లేవు కదా పల్పీ ఆరెంజ్లు, బావి కదా పల్పీ ఆరెంజ్ అంటే చెప్పదు నువ్వు ఫ్రెండ్ కదా ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చెప్పేస్తాడే ప్లీజ్ అంటే సరే కాసేపు కామ్గా ఉన్నాను. నేను మెల్లగా పోయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటే ఈ లోపల పక్కడికి వెళ్ళి చెప్పేశాడు. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే అది దొంగ పల్పి ఆరేది కదా, తాగితే నోరు కాలిపోద్ది. సో చెప్పేస్తే ఈ లోపల నిఖిలు వీళ్ళందరూ వచ్చేసి అని చెప్పేసి తీసేసి ఓపెన్ చేస్తే తీరా చూస్తే అది పసుపు కారం నీళ్ళు పడింది. సో ఈ కనీసం అంటే ఇది ఒక ప్రాంక్, ఈ దొంగతనం కూడా కాదు చెప్పాలంటే ఒక ప్రాంక్. ఇది కనీసం కంటెంట్గా కూడా బయటికి రాలేదే అని చెప్పి నేను మొత్తం ఎతికా. బయటకు వచ్చిన తర్వాత ఇకపోతే కొన్ని వందల జోకులు ఆన్ ద స్పాట్ తప్ప పడేవి. ఇవన్నీ ఏమైపోయి ఎవరన్నా నా మీద పగబట్టారా అనిపించింది నాకు. జరిగే గొడవలు నిజమైనా లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే గెలవాలనుకుంటున్నారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఒకసారి చెప్పండి. అదే అంటున్నా. ఇంకొకటి ఏంటంటే, ఒకటి ఏదో రకంగా ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది జనాలకి, గెలుపు ఓటములు పక్కన పెడితే ఆ చూసే కాస్త టైంలో జనాలకి కాస్త జోకులు దొరుకుతున్నాయి, నవ్వుకుంటున్నారు అనుకున్నప్పుడు అవి కట్ చేయడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది? ఒక వర్గానికి ఫేవర్ గా కాదు కదా, వాళ్ళు వర్క్ చేసేది టీఆర్పీలు జనాల కోసం కదా. సో దానివల్ల ఏ రకమైన లాభం ఉండదు కదా బిగ్ బాస్ కి. సో మరి ఏ రకంగా ఏమైనా టెక్నికల్ ఫాల్ట్ వచ్చి మిస్ అయిందా? అదే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత మంచి ఇలాంటివి చాలా ఉన్నాయి.